వటుడు సమాశ్రిత మాయా నటుడు బలి ప్రబల శోభన ప్రతిఘటనోద్భటుడు త్రివిక్రమదేవుడు చెటుల స్థలములందు నన్ను సంరక్షించున్. అత్యంత పవిత్రమైనటువంటి ఈ పుష్యమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ పుష్యమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ పుష్యమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుణ్ణి మనసారా మనం ప్రార్థించడం, అర్చించడం. విఖనో మునీంద్రుల వారు మనకు చెప్పారు, భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్ణో పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే అని చెబుతూ, ఈ అర్చన యొక్క ఫలం ఎలాంటిది అంటే ఇహలౌకిక పారలౌకిక సౌఖ్యాన్ని ఈ భగవత్ కైంకర్యం ఇస్తుంది అని. ఈ ఇహలోకంలో ఎన్నో కష్టాలు వస్తాయి, మనకు ఎన్నో ఈతి బాధలు కలుగుతూ ఉంటాయి. ఈ ఈతి బాధల నుండి, కష్టాల నుండి మనల్ని బయట పడవేయగలిగినటువంటి వాడు ఆ గోవిందుడే. తరువాత మోక్షాన్ని అందించేటువంటి వాడు కూడా అదే గోవిందుడు. ఈ రెండు ఫలాలు మనం పొందాలి అంటే దివ్యమంగళ విగ్రహ రూపంలో ఉన్న గోవిందుడిని అర్చించాలి అని గోవిందుడు యొక్క మానసపుత్రుడైనటువంటి వికనో మునీంద్రుల వారు మనకు చక్కగా తెలియజేస్తూ ఉన్నారు. కనుక ఆ కైంకర్యాన్ని మనం చక్కగా ఆచరించాలి, ఆచరించి తీరాలి అని పెద్దలు అంటూ ఉన్నారు. అందుకే అంటున్నారు, వటుడు సమాశ్రిత మాయా నటుడు. భగవంతుడు ఎలాంటి వాడంటే వటుడు, మనందరి చేత వరింపబడుతూ ఉన్నటువంటి వాడు. ఎందరో 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 దేవదేవతలు, భక్తులు, మహర్షులు వారందరూ కూడా వరిస్తూ ఉన్నది గోవిందుణ్ణే. ఇక్కడ వరించడము అంటే కోరడము అని అర్థం. వారందరూ కూడా ఎప్పుడెప్పుడు చూద్దామా అని తపస్సులలో నిమగ్నమైపోయి గోవిందుడి యొక్క దర్శనం కోసం పరితపించిపోతూ ఉన్నారే వటుడు. ఇలాంటి వాడు సమాశ్రిత మాయా నటుడు. ఆయన వామనావతారంలో ఉపనయనమైనటువంటి పిల్లవాణ్ణి వటుడు అంటారు. ఆ వటుడు అనేటువంటి శబ్ద ప్రయోగం వామనావతారంలో బాగా అన్వయిస్తుంది. వామనావతారంలో చిన్న పిల్లవాడు, చిన్న పంచె కట్టుకొని, ఊర్ధ్వపుండ్రాలు ధరించి, ఒక గొడుగు పట్టుకొని, పావుకోళ్ళు వేసుకొని చక్కగా వటుడు నడుస్తూ వస్తూ ఉన్నాడు. ఆ వటుడు ఎవరు? చిన్న బాలుడు అనుకుంటారా? కాదండి, సమాశ్రిత మాయా నటుడు. చాలా గొప్ప నటుడు ఆయన. ఆయన ఎక్కడ ఎప్పుడు ధర్మానికి గ్లాని కలిగినా కూడా ఏదో ఒక రూపాన్ని ధరించి వచ్చి ఆ రూపంలో అక్కడ నటిస్తూ ఉంటాడు. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, రాఘవ, బలభద్ర, కృష్ణ, కల్కి ఇవన్నీ కూడా ఆయన నటించినటువంటి అవతారాలు ఏం సామాన్యమైనటువంటివి కాదు. కనుక వటుడు సమాశ్రిత మాయా నటుడు బలి ప్రబల శోభన ప్రతిఘటనోద్భటుడు. బలి చక్రవర్తిలో ఉన్నటువంటి సకల గర్వాన్నంతటినీ కూడా కర్వము చేసి పాతాళములోకి అతని గర్వాన్ని తొక్కేసినటువంటి వాడు. మనం కూడా కోరుకోవాలి, నాయన గోవిందా, మాలో కూడా గర్వం పెరిగిపోతుంది రోజు రోజుకి. మాలో పెరుగుతున్నటువంటి గర్వము వల్ల లేనిపోని కష్టాలన్నీ మేము కొని తెచ్చుకుంటూ ఉన్నాము. మాలో ఉన్న గర్వాన్ని కూడా ఆ బలి చక్రవర్తి యొక్క గర్వాన్ని అణిచినట్టుగా అణిచివేసి నీ సేవలో ఉండేలాగా మమ్మల్ని అనుగ్రహించవయ్యా. అందుకే వటుడు సమాశ్రిత మాయా నటుడు బలి ప్రబల శోభన ప్రతిఘటనోద్భటుడు త్రివిక్రమదేవుడు. ఆ త్రివిక్రమదేవుడు చటుల స్థలములందు నన్ను సంరక్షింతు. కష్టకాలంలో నన్ను రక్షించాలి. కష్టకాలం అంటే ఏదండి? ఏదైనా మనకు తినడానికి తిండి లేకపోతే అది కష్టకాలమా? ఏదైనా బాధలు వస్తే ఆ బాధను తీర్చుకోవడానికి అవసరమైనటువంటి స్థితి మనకు లేకపోతే అది ఆ కష్టకాలమా? కాదు, ఇవేవి కష్టకాలాలు కానే కాదు.
నిజమైనటువంటి కష్టకాలం అంటే ఏదంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలకు లొంగిపోయినటువంటి రోజు, అదే నిజమైనటువంటి కష్టకాలం. అలా లొంగిపోయినప్పుడు నీ మనస్సులో గోవిందుడి యొక్క స్మరణ లేకపోతే అది ఏ నిజమైనటువంటి కష్టకాలం అంటున్నారు పెద్దలు. కనుక అటువంటి కష్టకాలము నా దరికి రాకూడదు. ఒకవేళ అటువంటి కష్టకాలం వచ్చినా కూడా భగవంతుడు దగ్గర ఉండి ఆ కష్టకాలము నుండి నన్ను రక్షించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా మనందరం కూడా కోరుకోవాలి. అలా కోరుకుంటూ గోవిందుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతూ మనందరం ఈ పుష్యమాస శుభోదయ సమయాన్ని చరితార్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గోవిందుడి యొక్క అనుగ్రహాన్ని మనందరం పొందుదాం.